అయితే how the Reserve Bank of India could control money supply in the economy. సో ఈ ఎకానమీలో మనీ సప్లైని ఎలా కంట్రోల్ చేస్తుంది? దేర్ ఆర్ some tools or instruments available under monetary policy. By using these instruments, RBI can control money supply in the economy. ఈ మానిటరీ పాలసీ కింద కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ని యూజ్ చేసి ఆర్ ఎల్స్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సో ఈ ఇన్స్ట్రుమెంట్ని కానీ ఈ టూల్స్ని కానీ యూజ్ చేసి ఆర్బీఐ ఎకానమీలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు in order to maintain the price stability of goods and services. ఓకే, జనరల్గా ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటాం? మనం ఏదైనా పని చేయడానికి యూజ్ చేసే ఒకదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ యూజింగ్ దిస్ మార్కర్ టు రైట్, ఇట్ ఈస్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్. అలానే ఈ ఎకానమీలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీ కింద కొన్ని ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ఆ మనీ అనేదాన్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. లెట్ us డిస్కస్ వాట్ ఆర్ ద మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్. ఈ మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? సో దీస్ ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఈ సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. థర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎల్ఏఎఫ్ అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. లిక్విడిటీ adjustment facility. So it is one of the monetary policy tool or instrument, but under this instrument again two sub instruments are there. These are repo rate, which is very famous, and reverse repo rate. Repo rate and reverse repo rate. The fourth tool is MSF అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. And the fifth one is bank rate. And the sixth one is OMO అంటే open market operations. Let us discuss each and every one. So ఈ సిక్స్ కూడా మానిటరీ పాలసీ కింద యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ మనీ సప్లై. ఓకే, సో లెట్ us డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? వాట్ ఈజ్ క్యాష్ రిజర్వ్ రేషియో? క్యాష్ రిజర్వ్ రేషియో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ certain percentage share on daily deposits of the bank which banks are required to keep with RBI on daily basis in the form of cash only. Cash reserve ratio is defined as it is certain percentage share of daily deposits of the bank which banks are required to keep with RBI in the form of cash on daily basis. అంటే ఏంటంటే బ్యాంక్కి వచ్చే ప్రతిరోజు డిపాజిట్స్ నుంచి బ్యాంక్స్ కొంత అమౌంట్ని ఆర్బీఐతో క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాలి. దీన్నే ఏమంటున్నామంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. ఓకే, అంటే ఏంటంటే బ్యాంక్స్కి ప్రతిరోజు కూడా డిపాజిట్స్ బై ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కల్లా ప్రతి బ్యాంక్కి
కొంత అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. సో ఈ డిపాజిట్స్ నుంచి కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఆర్బీఐతో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్లో ఉంచాలి. ప్రతిరోజు ప్రతి బ్యాంకు కూడా దీన్ని మెయింటైన్ చేయాలన్నమాట. దాన్నే ఏమంటున్నామంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక బ్యాంక్కి ఒక 200 రూపీస్ డిపాజిట్స్ వచ్చాయనుకుందాం. ఓకే, ఈ 200 రూపీస్లో నుంచి ఈ బ్యాంకు సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని, కొంత అమౌంట్ని ఆర్బీఐతో క్యాష్ రూపంలో ఉంచాలి. దాన్నే సిఆర్ఆర్ అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ప్రజెంట్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ డైలీ డిపాజిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ విత్ ఆర్బీఐ. ప్రజెంట్ మానిటరీ పాలసీ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఆఫ్ డైలీ డిపాజిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్బీఐతో క్యాష్ రూపంలో ఉంచాలి? ఎంత అంటే 4% అన్నమాట. ప్రస్తుతం ఉన్న మానిటరీ పాలసీ ప్రకారం 4% సిఆర్ఆర్ బ్యాంక్స్ వాళ్ళ డైలీ డిపాజిట్స్ మీద ఆర్బీఐతో మెయింటైన్ చేయాలి. 4% అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక బ్యాంక్కి 200 రూపీస్ డిపాజిట్స్ వచ్చాయనుకోండి. అందులో 4% అంటే ఎంత? 4 రూపీస్ అన్నమాట. ఓకే, ఈ 4% అంటే ఎంత? 8 రూపీస్ అన్నమాట. సో ఈ 8 రూపీస్ని ఈ బ్యాంకు ఆర్బీఐతో క్యాష్ రూపంలో ఉంచాలి. సో ఇందులో 8 రూపీస్ పోయిన తర్వాత ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత ఉంటుంది? 192 రూపీస్ ఉంటుంది. మిగిలిన అమౌంట్ 192 రూపీస్ ఉంటుంది. ఈ అమౌంట్ని బ్యాంకు వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ అమౌంట్ని బ్యాంక్స్ అవుట్ సైడ్కి లెండ్ చేసి వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ టూల్ని మనీ సప్లై కంట్రోల్ చేయడానికి ఎలా యూజ్ చేస్తుంది ఆర్బీఐ? ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఆర్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. ఎలా అంటే ఆల్రెడీ 8 రూపీస్ని కంట్రోల్ చేస్తుంది కదా. ఈ 8 రూపీస్ అనేవి ఆర్బీఐతో ఉంటున్నాయి. ఓకే, ఎకానమీలోకి వెళ్ళటం లేదు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వచ్చిందో, ఒకవేళ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉందనుకుందాం. ఓకే, ఒకవేళ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫ్లేషన్ వచ్చింది? ఎక్కువ మనీ సప్లై వలన డిమాండ్ పెరిగి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఆ ఎక్కువ మనీ సప్లై ఎంతైతే ఎక్కువైందో ఆ అమౌంట్ని తీసేయాలంటే సింపుల్గా ఆర్బీఐ విల్ ఇంక్రీజెస్ సిఆర్ఆర్ టు 10%. సింపుల్గా ఆర్బీఐ సిఆర్ఆర్ని 10%కి ఇంక్రీజ్ చేసింది. అంటే ఇప్పుడు ఈ బ్యాంకు ఆర్బీఐతో ఎంత అమౌంట్ని మెయింటైన్ చేయాలి? 10% అంటే 20 రూపీస్ని మెయింటైన్ చేయాలి. ఓకే, 20 రూపీస్ని. ఈ 200లో 20 రూపీస్ పోయిన తర్వాత ఇంకెంత ఉంటాయి? 180 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు ఎకానమీలోకి ఎంత అమౌంట్ వెళ్తుంది? 180 రూపీస్ వెళ్తున్నాయి. అంతకుముందు ఎంత వెళ్తుంది? 192 వెళ్తున్నాయి. ఇప్పుడేమో 190. అంటే 12 రూపీస్ ఎకానమీలోకి ఫ్లో అయ్యేవి తగ్గిపోయినాయి కదా. ఈక్వల్ టు దట్ అమౌంట్ ద డిమాండ్ విల్ డిక్రీజెస్ అండ్ ఇన్ఫ్లేషన్ విల్ కమ్ టు నార్మల్. ఓకే, సిఆర్ఆర్ 4%గా ఉన్నప్పుడు 192 రూపీస్ బ్యాంకుకి 200 రూపీస్ డిపాజిట్స్ వస్తే 192 రూపీస్ ఆఫ్ దట్ బ్యాంక్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఎకానమీ. అదే సిఆర్ఆర్ 10%కి ఇంక్రీజ్ అయినప్పుడు 180 రూపీస్ ఎకానమీలోకి వెళ్తున్నాయి. దీనివల్ల తక్కువ మనీ సప్లై సర్క్యులేట్ అవుతుంది. ఆ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ అనేది తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ దిస్ వే ఆర్బీఐ యూజింగ్ దిస్ సిఆర్ఆర్ యాజ్ ఎ టూల్ to control money supply in the economy in order to maintain the price stability of goods and services. Okay, so ఈ విధంగా ఈ సిఆర్ఆర్ అనే టూల్ని యూజ్ చేసి ఆర్బీఐ ఎకానమీలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. అదే డిఫ్లేషన్ ఉంటే, డిఫ్లేషన్ ఎకానమీలో డిఫ్లేషన్ ఎందుకు వస్తుందంటే డిక్రీజ్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దాన్ని డిఫ్లేషన్ అంటాం. అసలు డిఫ్లేషన్ ఎందుకు వస్తుందంటే ఎకానమీలో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండటం వలన మనీ సప్లై అనేది తగ్గుతుంది. చూడండి, ఈ సిఆర్ఆర్ అనేది 10% ఉంది. ఎకానమీలోకి తక్కువ మనీ వెళ్తుంది కదా. దానివల్ల ఒక్కొక్కసారి తక్కువ మనీ, టూ మచ్గా తక్కువ మనీ సప్లై అవటం వలన
డిమాండ్ తగ్గి డెఫ్లేషన్ వస్తుంది. సో డెఫ్లేషన్ వస్తే మరి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ రాదు, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వదు. అందుకని చెప్పేసి ఈ ఎకానమీలో మనీ సప్లైని ఎలా ఇంక్రీజ్ చేయాలంటే ఈ సిఆర్ఆర్ని సింపుల్గా తగ్గించేస్తున్నాం. ఎంత చేస్తున్నామంటే 0% చేద్దాం. 0% చేసామంటే ఇప్పుడు ఎకానమీలోకి ఎంత అమౌంట్ వెళ్తాయి? 200 వెళ్తాయి. ఎందుకంటే బ్యాంక్స్ ఎలాంటి సిఆర్ఆర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకపోతే ఈ 200 రూపీస్ అనేవి ఎకానమీలోకి వెళ్తున్నాయి. సో ఈ 200 రూపీస్తో వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఎకానమీలో మనీ సప్లై పెరిగింది, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, ఈ డిఫ్లేషన్ కూడా నార్మల్ లెవెల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ దిస్ వే ఆర్బీఐ యూజింగ్ ది సిఆర్ఆర్ టూల్ టు కంట్రోల్ ద మనీ సప్లై. ఓకే, ఇనీషియల్గా ఆర్బీఐ ఎప్పుడైతే ఈ టూల్ని స్టార్ట్ చేస్తుందో నాట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ to control the money supply in order to maintain price stability of goods and services. What is the real background intention, background aim of the CRR? అసలుకి ఈ సిఆర్ఆర్ టూల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళకు వచ్చే డైలీ డిపాజిట్స్లో కొంత అమౌంట్ని ఆర్బీఐలో క్యాష్ ఫామ్లో ఉంచుతున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దిస్ బ్యాంక్ ఈజ్ ఫెయిల్డ్, ఇఫ్ దిస్ బ్యాంక్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇన్సాల్వెంట్, అంటే ఈ బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయిందనమాట. బ్యాంక్స్ కొలాప్స్ అవటం అంటే ఆ బ్యాంక్స్ డిపాజిటర్స్కి ఎలాంటి అమౌంట్ పే చేయలేదని చెప్పేసి డిక్లేర్ చేసింది. అలా బ్యాంకు సడన్గా క్లోజ్ చేస్తే మరి డిపాజిటర్స్ అందరు లాస్ అవుతారు కదా. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డిపాజిటర్స్ అట్లీస్ట్ ఆర్బీఐ హ్యాస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆఫ్ దట్ ఆఫ్ దట్ బ్యాంక్ అనమాట. ఓకే, ఒక బ్యాంక్ సడన్గా కొలాప్స్ అయితే అట్లీస్ట్ ఈ సిఆర్ఆర్ అమౌంట్ ఆర్బీఐతో ఉంటుంది. సో ఆ అమౌంట్తో డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎంతో కొంత సేవ్ చేయొచ్చు. లేకపోతే ఆర్బీఐ విల్ టేక్ ద నెసరీ స్టెప్స్ టు రీఫైనాన్స్ దిస్ బ్యాంక్ అనమాట ఆ సిఆర్ఆర్ అమౌంట్తో. సో అది ఈ సిఆర్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. వేర్ డస్ ది సిఆర్ఆర్ ఈజ్ మెన్షన్? ఈ సిఆర్ఆర్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే సిఆర్ఆర్ ఈజ్ మెన్షన్ అండర్ సెక్షన్, ఈ సిఆర్ఆర్ ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే సెక్షన్ 42 క్లాజ్ 1 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ సిఆర్ఆర్ అనేది సెక్షన్ 42 క్లాజ్ 1 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద మెన్షన్ చేసింది. అకార్డింగ్ టు దట్, ఓకే, ప్రస్తుతం ఈ సిఆర్ఆర్ అనేది మినిమం ఎంత వరకు ఆర్బీఐ తగ్గించవచ్చు, మ్యాక్సిమం ఎంత వరకు ఆర్బీఐ ఇంక్రీజ్ చేయవచ్చు. ఈ సిఆర్ఆర్ మీద ప్రస్తుతం దెర్ ఈజ్ నో మినిమం లిమిట్ అండ్ మ్యాక్సిమం లిమిట్. మినిమం లిమిట్ సిఆర్ఆర్ ఎంత అంటే 0 అంటాం, లేకపోతే నాట్ అవైలబుల్. ఓకే, మ్యాక్సిమం లిమిట్ సిఆర్ఆర్ ఎంత ఇంక్రీజ్ చేయొచ్చు అంటే నో లిమిట్. అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ సిఆర్ఆర్ని ఎంతకైనా తగ్గించవచ్చు, ఎంతకైనా ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాంటి మినిమం మ్యాక్సిమం లిమిట్స్ లేవు. అంతకుముందు మ్యాక్సిమం లిమిట్ అనేది 40% ఉండేది, మినిమం లిమిట్ అనేది ఒక 4 to 0% ఉండేది. కానీ ఇప్పుడు దెర్ ఈజ్ నో మినిమం లిమిట్, దెర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ ఆన్ ది క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్యాష్ రిజర్వ్ రేషియో. అయితే బ్యాంక్స్ వాళ్ళకు వచ్చిన డైలీ డిపాజిట్స్ నుంచి కొంత అమౌంట్ని ఆర్బీఐతో క్యాష్ ఫామ్లో ఉంచుతున్నాయి. ఆ అమౌంట్ మీద ఆర్బీఐ ఎలాంటి ఇంట్రెస్ట్ రేటు బ్యాంక్స్కి పే చెయ్యదు. That means RBI won't pay any interest on the amount which is kept by bank in the form of CRR. ఈ CRR అమౌంట్ మీద ఆర్బీఐ బ్యాంక్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయదు. అంటే ఆ అమౌంట్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ బ్యాంక్కి లాసే కదా. అంటే ఆ బ్యాంక్స్ వచ్చి 200 రూపీస్ డిపాజిట్స్ వస్తే అందులో నుంచి 4% అంటే 8 రూపీస్ ఆర్బీఐతో పెడుతుంటే ఆ 8 రూపీస్కి ఆర్బీఐ ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. అదే ఈ సిఆర్ఆర్ లేకపోతే ఆ బ్యాంక్స్ ఆ 8 రూపీస్ని కూడా అవుట్ సైడ్కి లెండ్ చేసుకొని ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రైజ్ చేయొచ్చు. ఓకే, బట్ బీయింగ్ ఏ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ దట్ మస్ట్ ఫాలో దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఆర్బీఐ. ఏవైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెస్ట్రిక్షన్స్ని ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్యాష్ రిజర్వ్ రేషియో. What is it is, how to control money supply through CRR. Okay, and next one is SLR, అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్
ఇట్ ఈజ్ సర్టెన్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ daily deposits of the bank which banks require to keep with themselves. It is same as CRR. ఇది CRR లాగా, ఇది సేమ్ యాజ్ CRR లాగే ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ ఆ బ్యాంక్స్ ఈ అమౌంట్ని వాళ్ళతో వాళ్ళే మెయింటైన్ చేయాలన్నమాట. అదర్ దెన్ దట్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇక్కడ డైలీ డిపాజిట్స్ అని మనం చెప్తున్నాం. డైలీ డిపాజిట్స్ అంటే ఏంటి? ఒక బ్యాంక్కి డైలీ డిపాజిట్స్ మీద ఈ CRR SLR మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. ఈ డైలీ డిపాజిట్స్ని టెక్నికల్గా బ్యాంకింగ్ టెర్మినాలజీలో ఏమంటామంటే NDTL అంటాం. NDTL అంటే ఇక్కడ DT అనేది ఇంపార్టెంట్. డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్. D ఫర్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ T ఫర్ టైమ్ డిపాజిట్స్. అంటే ఒక బ్యాంక్కి ఒక రోజులో డిమాండ్ డిపాజిట్స్ వస్తాయి, అలానే టైం డిపాజిట్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఓకే, సో ఆ డిమాండ్ అండ్ టైం డిపాజిట్స్ నుంచి ఎంతైతే అమౌంట్ బ్యాంక్ వస్తుందో ఆ అమౌంట్లో నుంచి ఈ CRR SLR అనేది బ్యాంక్స్ RBIతో మెయింటైన్ చేయాలి. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ది డిపాజిట్స్. NDTL నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ. లయబిలిటీ అంటే బ్యాంక్ తీసుకునే డిపాజిట్స్ని వాళ్ళు రిటర్న్ చేయాలి, దాన్నే మనం లయబిలిటీ అంటాం అన్నమాట.